ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా, అవన్నీ ICDS కిందకి వస్తాయి. మామూలుగా విలేజ్లలో బాలల పరిరక్షణ సమితి అని ఒక టీం ఖచ్చితంగా ఉండాలంటే 15 మంది ఇట్లా మీటింగ్ లాగా నెలకు ఒకసారి పెట్టుకోవాలంట. మరి మన ఊళ్ళో ఉందో లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఒక 15 మంది సభ్యులున్న గ్రూప్ మాత్రం ఉండాలంట. ఏంటంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ గ్రూప్లో చర్చించుకొని ఆ ప్రాబ్లమ్స్ అనేవి పై లెవెల్లో పోవడానికి 15 మంది సభ్యులు ఖచ్చితంగా ఉండాలి. VLCPC అంటారు. VLCPC ఉండాలి. VLCPC విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటారు. VLCPC అని మంత్లీ ఒకటి పెట్టుకుంటారు. అన్ని ఊళ్ళలో ఉంది, మరి ఇక్కడ ఎందుకు లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా ఒకటి ఉండాలి. చైల్డ్ లైన్ నెంబర్ ఏంటంటే 1098. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ లాగా 1098 అని నెంబర్ ఉంటుంది. ఒకసారి చెప్పండి, 1098. ఓకేనా? ఇప్పుడు మనము ఇంతకుముందుకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఆంగ్లేయులు ఉన్నప్పుడు, మనకు స్వతంత్రం రాకముందుకు బాల వివాహాలన్నీ బాగా జరిగేవి. ఎందుకు జరిగేవి ఎవరైనా చెప్తారా? అప్పట్లో బాగా బాల వివాహాలు జరిగేవి. ఎందుకు చెప్పండి? ఇంకా ఇంకొకటి, ఎక్కువ శాతం బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ రాజ్యం కాబట్టి పరిపాలన ఎవరినైనా ఆర్డర్ చేస్తే అది మెయిన్ రీజన్. మన ఆంగ్లేయులు ఏంటంటే ఆడపిల్లలు చిన్న ఏది పిల్లల నుంచి ఎత్తుకపోయి వాళ్ళని బాగా ఏం చేసేవాళ్ళు కాబట్టి అప్పటి తల్లిదండ్రులు బాగా భయపడి తొందరగా 9 సంవత్సరాలు, 9 కూడా కాదు 8 సంవత్సరాలకే పెళ్లి చేసేవారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది బాల వివాహం అనేది. ఆంగ్లేయుల నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే నా బిడ్డ, నా కళ్ళ ముందున్న బిడ్డ అనవసరంగా తన జీవితం ఆగమైతుందని భయపడి అప్పటి నుంచి బాల వివాహం. గాంధీజీ గారి వివాహం కూడా బాల వివాహమే. ఆ వివాహం అనేది అప్పుడే కంటిన్యూస్ ఇప్పుడు వస్తుంది. ఇప్పటి ఏం లేవు అని బాల వివాహం అనేది ఆంగ్లేయుల నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు అప్పుడు అంటే నచ్చింది. అప్పుడు అందరు హెల్తీగా ఉన్నారు. అప్పుడు ఆడవాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు. మనం డేట్ వచ్చినప్పుడు కూడా అప్పుడు క్లాత్స్ యూజ్ చేసేది. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, నీటి గుడిగలని, గర్భాశయ క్యాన్సర్ అని వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మనకి తెలుసా? తెలియదు. ఎందుకంటే ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి కదా, వాటిలలో ప్లాస్టిక్ అనేవి యూజ్ చేస్తున్నారట. టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్లో యూజ్ చేసే ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెళ్ళైన వాళ్ళకి పిల్లలు కాబట్టి నీటి గుడిగలు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే అట్లా మనకి తెలియదు. ఈ కారణం ఏంటంటే ఇటువంటివి వాడడం వల్ల. అప్పటికి ఇప్పటికి అనేది అప్పట్లో వాటిని ముసలందరికీ వాళ్ళు క్లాస్ చేసేది. వాళ్ళకి గర్భాశయ క్యాన్సర్ ముచ్చటంగా లేదు. అప్పటికి ఇప్పటికి చాలా మంది ఆ ఒక్క విషయమనే కాకుండా వివాహాల గురించి కూడా మార్పు వచ్చింది. అన్నీ వెళ్ళిపోయారు, చదువుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా కరోనా వచ్చిన తర్వాత బాల వివాహాలు బాగా జరిగినాయి. ఎందుకంటే అప్పుడు అందరు చనిపోతున్నారు కాబట్టి నేను బాధ తొడిపించుకోవాలని చెప్పి తొందరగా బాల వివాహం చాలా 2022 బాల వివాహాలు బాగా జరిగినాయి కదా. మీకు అందరికి ఐడియా ఉంటుంది. బాల వివాహం అని నేను 100 సార్లు చెప్పిన. బాల వివాహం అంటే ఏంటంటే ఆడపిల్ల వయసు 18 సంవత్సరాల లోపు, అబ్బాయి వయసు 21 సంవత్సరాల లోపు జరిగితే దాన్ని బాల వివాహం అంటారు. అంటే పెళ్లి చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలి? ఆడపిల్లకి ఖచ్చితంగా 18 ఉండాలి. అబ్బాయికి అయితే ఎంత ఉండాలి? 21 ఉండాలి. ఎందుకు బాల వివాహం చేసుకోవద్దంటే గర్భాశయం అనేది రెడీగా ఉండదు కాబట్టి పుట్టిన పిల్లలు కూడా రక్తహీనతతో చనిపోతున్నారట. 2023 లెక్కల ప్రకారం ఏంటంటే మన తెలంగాణలో చాలా వెనుకబడి ఇప్పుడు ST వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఉన్నారా ఏంటంటే 9 సంవత్సరాలు కదా, వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా 9 సంవత్సరాలకే పెద్ద మనిషి కాగానే పెళ్లి చేస్తున్నారు. వాళ్ళకు ఒక భయం పట్టుకుంది, కాలేజీకి వెళ్తుంటే మా అమ్మాయి చెడిపోతుందేమో, ఖరాబ్ అవుతుంది, ఆ ఒక ఉద్దేశం కూడా అక్కడ పెళ్లి చేస్తున్నారు. మేము వాళ్ళ బాధ పట్టించుకున్నామని పెళ్లి చేస్తున్నారు. కానీ తర్వాత కట్టుకున్న భర్త తాగబోతాయింది అనుకోండి, ఆమె జీవితం ఆగమే కదా. ఆడపిల్ల ఖచ్చితంగా తన కాళ్ళపైన తను నిలబడాలి. అలా అయితేనే పెళ్లి చేయాలి. లేకపోతే మళ్ళీ పెళ్లి చేసిన మళ్ళీ వచ్చింది మన తల్లి దగ్గర ఉండేది. ఆడపిల్ల పెళ్లి చేసిన తర్వాత భర్త మంచుడు కాకపోతే మళ్ళీ అమ్మాయి ఎవరి దగ్గరికి రావాలి కదా. ఇది తప్పనే కదా. అదే అమ్మాయి కూడా 10th ఇంటర్ చదువుకున్న ప్రైవేట్ స్కూల్లో చెప్పుకోవచ్చు కదా. అదే నేను స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు కదా. ఏం బాధ్యత ఒడిపించుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు అవగాహన లేక తొందరగా పెళ్లి చేస్తున్నారు. దాని తర్వాత ఎదురయ్యే సమస్యలు మాత్రం ఇంకా పట్టించుకోవట్లేదు. రక్తహీనత అనేది బాగా చాలా మంది చనిపోతున్నారంట. మొన్న రీసెంట్గా మన ప్రపంచంలోనే భారతదేశ జనాభా ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందని మీకు ఐడియా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో భారతదేశ జనాభా ఉంది కదా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేవి మన దాంట్లో ఎక్కువ తీసుకురాలేదు కాబట్టి ఏం చేసిన ఒక 2 years బ్యాక్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత ఒకటేసారి లాప్రోస్కోపీ అని చిన్న సూది పొట్టు ద్వారా లోపలి పెట్టి తీస్తారన్నట్టు. ఒకటే సూదితోని 10 మంది చేసరికి ఆ 10 మంది ఆడవాళ్ళు చనిపోయారు. చిన్న పిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది లేవు కాబట్టి చేసుకుందామని ఏం చేసిన డాక్టర్ వాడు చిన్న ఇంత ఉన్నారు పిల్లలు ఏమంటారు ఇంజక్షన్. ఇప్పుడు మనకి
ఒకరికి ఇచ్చిన ఇంజక్షన్ ఇంకొకరికి ఇస్తే అది ఇన్ఫెక్షన్ వస్తాయి కదా, అట్లాంటిది ఒకరికి ఆపరేషన్ చేసి ఇంకొకరికి చేస్తే ఎట్లుంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చి బాలింతలు చిన్న చిన్న పిల్లలు 10 మంది ఆపరేషన్ చేస్తే అందులో 8 మంది గవర్నమెంట్లో చేయట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రైవేట్లోనైనా చేసుకోవాలి. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎకనామికల్గా నెలకు 10,000 వచ్చినా సరిపోవట్లేదు, 20,000 వచ్చినా సరిపోవచ్చు, 50,000 వచ్చినా సరిపోవట్లేదు. కాబట్టి మనకు ఇద్దరు పిల్లలతో చాలు, అంతకంటే ఎక్కువైనా మనం చేయలేము, వాళ్ళని చదివించలేము అని చెప్పి ఇద్దరికి పరిశుభ్రమైన ఆహారం ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తేనే కదా వాళ్ళ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, అంతేనే కాదా. ఇప్పుడు ఊళ్ళో ఏంటంటే చదివిస్తాం లేదని చెప్పి వాళ్ళని మెకానిక్ షాప్లలో కానీ ట్రాక్టర్ డ్రైవర్ కానీ పంపిస్తున్నారు. అది కొంతవరకే, దాని తర్వాత కానీ మనం వేరే ఊరికి వెళ్ళాలంటే కూడా హైదరాబాద్కి వెళ్ళాలి, బస్కి చదవడం వస్తేనే కదా హైదరాబాద్కి వెళ్ళేది. అంటే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను మా ఎన్జిఓ ఏంటంటే స్కోప్ అనేది స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వాళ్ళు చదివిష్టం లేకుండా మనం బలవంతంగానైనా చదువుకోవాలి. ఖచ్చితంగా 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. చదివిష్టం లేదని చెప్పదు గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగానైనా స్కూల్లో చేయించాలని ఖచ్చితంగా రూల్స్ పెట్టింది. గవర్నమెంట్ స్కూల్ పైన బాగా ఫోకస్ పెట్టింది. మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఏంటంటే ప్రీ అంగన్వాడీ స్కూల్స్ అని వచ్చాయి కదా, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇస్తారు. మీరు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పెట్టుకోండి, మీకు ఎట్లా వస్తున్నారు కదా అని చెప్పి అంగన్వాడీ టీచర్స్ కూడా బాగా వాళ్ళకి కూడా వర్క్ ఎక్కువ ఇస్తున్నారు. ప్రీ స్కూల్స్ ఫస్ట్ ఆ స్కూల్ అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు అని చెప్పి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పనిచేయచ్చు, కాకపోతే వాళ్ళ తండ్రి యొక్క షాపులలో పనిచేయాలి. మళ్ళీ వాళ్ళు ఓపెన్ 10th ఓపెన్ అంటే ఎగ్జామ్స్ అనేవి రాసుకోవాలి. మన గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది ఏంటని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పాయింట్, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు చదువుకోవాలా పని చేయాలా? ఓకే. 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు పని చేయొచ్చు, కానీ ఎవరి షాప్లో పని చేయాలి? వాళ్ళ తండ్రి యొక్క షాపులే పని చేయాలి. అది కూడా 5 గంటలు మాత్రమే పని చేయాలి. ఎక్కువ పని చేయించుకొని తక్కువ జీతాలు కూడా ఇస్తున్నారు ఈ మధ్య. వాళ్ళ బర్డెన్ అనేది వాళ్ళ జీవితం అనేది నాకు 2,000 వస్తున్నాయి 3,000 వస్తున్నాయి అది కంటిన్యూషన్ చేస్తారు, తన ఫ్యూచర్ గురించి ఆలోచించారు. కాబట్టి మనం మన ఇంటి పక్కన వాళ్ళకి ఏం చెప్పాలంటే చదువుకోవాలి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, పని చేయొద్దని చెప్పాలి. మీరే మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, మీ పిల్లలే. కానీ ఇంకొకటి మీకు నేను ఇక్కడికి వచ్చి చెప్పడం ఏంటంటే ఈ మధ్య బాగా అసలు 6 నెలల పాప నుంచి మొదలు పెడితే ఎంత పెద్ద జాబ్ వాళ్ళకైనా ఆడపిల్లలకి ఎవరైతే సమస్య ఆడపిల్లల పైన అఘాయిత్యాలు బాగా జరుగుతున్నాయి. మనం ఎంత సెక్యూరిటీగా ఉన్నా కూడా అవతల వాడు వచ్చేటప్పుడు మంచిగా ఉండట్లేదు. మీరు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కష్టం మొబైల్ ఇచ్చినా కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే మీ దగ్గరనే అమ్మ ఏం చూస్తుంది అది కూడా చూడాలి. మళ్ళీ ఫోన్ మాట్లాడినప్పుడు మీ ముందే మాట్లాడి చూసుకోవాలి. అమ్మాయి మంచిగా కూడా అవతల వ్యక్తి కూడా మంచి వాడు ఉండదు కదా. వాళ్ళు ఏంటంటే చాక్లెట్ ఇస్తే తీసుకుంటారు, ఒక వస్తువు ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు కౌమార దశ 15 నుంచి 18 సంవత్సరాల ఏజ్ని టీనేజ్ దశ కౌమార దశ అంటారు. ఇప్పుడు ఈ ఏజ్లో ఆడపిల్ల ఎక్కువ తండ్రికి దగ్గరగా ఉంటుంది, అమ్మకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఈ పని నేర్చుకో, అమ్మ తండ్రి ఫోన్ బిడ్డ బట్టలు పిండి బిడ్డ అని అమ్మ చెప్తాడు. ఆ ఆడపిల్లకి హార్మోన్స్ అనేవి బాగుండదు కాబట్టి కోపం వస్తాడు. ఈ విషయం ఎవరిని గమనించారా? ఇంట్లో ఉన్న బిడ్డకి తల్లికి బాగా ఫైటింగ్స్ అయితే 15 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి ఉన్నారా? ఖచ్చితంగా పని చేయమంటే చేయరు. వాళ్ళ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీ అనేది లవ్ లాంటివి అట్రాక్షన్స్కి ఏమంటారు దగ్గరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలంటే మీరు ఈ టైంలో మీరు ఫోర్స్ చేస్తారు, ఈ పని చేసుకోబిడ్డ ఆ పని చేసుకోబిడ్డ అని మీరు అంటారు కదా. ఆమె అప్పుడు పని చేయదు, అమ్మతో గొడవ పెట్టుకుంటుంది. కానీ తన నెక్స్ట్ ఆప్షన్ తనను ప్రేమ ఎవరైతే దగ్గరగా అప్పుడు ఇంట్లో నాకు ప్రేమ దొరకట్లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ దగ్గర బాయ్స్ చూస్ చేసుకుంటారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఈ ఏజ్లో 15 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లలు చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఫోన్ కూడా అమ్మ ఎవరితో మాట్లాడుతుందో చూసుకోవాలి. మన చేతిలో సెల్ ఫోన్ అనేది సగం మంచి అయితే సగం నీకు వినాశనానికి. అసలు అంత ఘోరం అంటే ఫోన్ ముట్టుకుంటే రిల్స్ అయితే ఎంత దరిద్రంగా ఉన్నాయంటే పెద్దవాళ్ళతో సహా అందరూ రిసీవ్ చేస్తున్నారు. మన సమాజం ఎట్టుకుంటుంది. అసలు మనం ఏం నేర్చుకోవాలి? మనం ఎవరైనా దగ్గర కూర్చోబెట్టుకొని ఎవరైనా నేర్పిస్తున్నారా? చంటి పిల్లలు అన్నం తినాలంటే కూడా ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నా, అవునా కదా? నేను కూడా అంతే. నా కొడుకుకి అన్నం నింపించాలంటే ఫోన్ ఇచ్చి అన్నం నింపిస్తున్నా. ఎంతమంది కోపిక ఉంటుంది ఈ రోజుల్లో అన్నం నింపించడానికి? వాడు చూస్తేనే వాడు ఏం తింటాడు ఓపిక లేదు. అప్పటి వల్ల కోపిక ఇంకొకటి నేను ఒకటి గమనించిన, మనప్పుడు ఎవరు ఈ సమాను బయట కంతాలు పనిచేసిన వాళ్ళ పిల్లలు వాళ్ళ
పక్కలెత్తుకొని ఫ్యాన్ కింద నుంచి జాగ్రత్త కాబట్టి నెలకొక రోగాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని ప్రకృతికి దగ్గరగా బయట పెంచి వాళ్ళని కానీ ఓన్లీ కానీ బయట ఏడబడితే వాళ్ళు వదిలేస్తున్నారు. ఇప్పుడు గుడిసెలు వాళ్ళు కూడా ఎంత రఫ్ అండ్ టఫ్ ఉంటారు. అదే మన పిల్లలు అరే వద్దురు నాయన షెడ్ వేసుకురు నాయన అని ఎంత జాగ్రత్తగా ఉంచినా నెలకు 1500 మందులు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అదేంటంటే ప్రకృతికి దగ్గరగా బతకడం జీవించడం వల్లే. మనం మళ్ళీ తిండి కూడా కూరగాయలు కూడా అన్ని ఆకుకూరల సగం మందులే, అవునా కదా. ఈ మనము ప్రకృతిలో సహజంగా ఎంత న్యాచురల్ గా బతికితే అంత మంచిగా ఉంటుంది. మన పిల్లల ఆరోగ్యం కూడా